ఒక నిమిషం పాటు అందరం మన చేతులు చాచి దేవుని నామాన్ని స్తుతించుకుందాం. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం. మృత్యుంజయుడా వందనం, మృత్యుంజయుడా వందనం, మృత్యుంజయుడా స్తోత్రం, మృత్యుంజయుడా స్తోత్రం. జీవము గల దేవా వందనం, జీవము గల దేవా వందనం, జీవము గల దేవా స్తోత్రం, జీవము గల దేవా స్తోత్రం. సజీవుడా వందనం, సజీవుడా వందనం, సజీవుడా స్తోత్రం, సజీవుడా స్తోత్రం. మరణము గెలిచిన యేసువా వందనం, మరణము గెలిచిన యేసువా వందనం, మరణము గెలిచిన యేసువా స్తోత్రం, మరణము గెలిచిన యేసువా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఉత్థాన కాలములో ఉన్న మనకి బైబిల్ గ్రంథములో యేసు ప్రభు చాలా చోట్ల తన శిష్యులకి ఉత్థాన శరీరముతో దర్శనాన్ని ఇవ్వడాన్ని మనం చూస్తాం. కానీ కొన్ని చోట్ల శిష్యులు నమ్మలేకపోయారు. కొన్ని సందర్భాలలో ముఖ్యంగా ఉత్థానమైన వెంటనే ప్రభువు వాళ్ళకు కనబడ్డప్పుడు వాళ్ళు నమ్మలేకపోయారు. కారణం ఏమిటి అంటే, అంతకుముందు ఏ వ్యక్తి కూడా ఎన్నడూ కూడా మరణించి తనంతట తానుగా లేవలేదు. కాబట్టి ఆ సత్యాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు, జీర్ణించుకోలేకపోయారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే, ఏ శిష్యులైతే యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత వాళ్ళకు కనబడ్డప్పుడు నమ్మలేకపోయారో, తర్వాత ప్రభు మరలా కనబడ్డ తర్వాత వాళ్ళే సాక్షులుగా మారారు. ఉత్థానానికి వాళ్ళే సాక్షులుగా మారారు. కాబట్టి యేసు ప్రభు ఎందుకు 40 దినాల పాటు ఉత్థానమైన తర్వాత కూడా శిష్యులకు మరలా కనబడ్డారు అంటే, వారి విశ్వాసాన్ని బలపరచటానికి, రెండవది వారిని సాక్షులుగా మారడానికి. క్రైస్తవ జీవితం ఆధారపడిందే సాక్ష్యం మీద, నిజమైన సాక్ష్యం మీద, సత్యానికి సాక్ష్యం మీద. ఏప్రిల్ నెల 6వ తారీఖు తమిళనాడులో హైకోర్టు ఒక పెద్ద జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్లో కని విని ఎరుగనటువంటి ఒక తీర్పునిచ్చింది. ఏమిటి? 9 మంది పోలీస్ ఆఫీసర్స్కి మరణశిక్ష విధించింది. 9 మంది పోలీస్ ఆఫీసర్స్కి మరణశిక్ష విధించింది. ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. ఎందుకని అంటే, 2020వ సంవత్సరంలో పోలీసులు అన్యాయంగా, అక్రమంగా, అధర్మంగా ఇద్దరు తండ్రి కొడుకులనిద్దరినీ కూడా లాకప్లో పడవేసి వాళ్ళని దారుణాతిదారుణంగా కొట్టారు. కొట్టచూడని కూడా కొట్టారు. వాళ్ళు ఆ దెబ్బలు, ఆ వేదన తట్టుకోలేక వాళ్ళు చనిపోయారు. అయితే పోలీసు వాళ్ళు కాబట్టి అంత సులభం కాదు బయటికి రావడం. ఆశ్చర్యం ఏంటంటే, ఒక పోలీస్ ఆఫీసర్ అయినటువంటి రేవతి అనేటువంటి పోలీస్ ఆఫీసర్ యొక్క సాక్ష్యం ఈనాడు ఆ చనిపోయినటువంటి తండ్రి కొడుకులకి న్యాయం జరిగేటట్లుగా చేసింది. ఆ తల్లి రేవతి అనే ఆమె కూడా ఒక పోలీస్ అయి ఉండి కూడా ఆ జరిగిన అన్యాయాన్ని, ఆ జరిగిన అక్రమాన్ని కళ్ళారా చూచి సాక్ష్యం చెప్పింది. న్యాయం వైపు, ధర్మం వైపు, నీతి వైపు, నిజాయితీ వైపు నిలబడ్డది. కాబట్టే ఆమె సాక్ష్యం ద్వారా ఈ రోజున ధర్మం జరిగింది, నీతి గెలిచింది, న్యాయం గెలిచింది. ప్రియులారా, నీతి, న్యాయం, ధర్మం గెలవాలంటే సత్యం పక్షాన సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉండాలి. సాక్ష్యం చెప్పేవాళ్ళు లేకపోతే అధర్మం గెలుస్తుందండి. ఏది గెలుస్తుంది? అధర్మం గెలుస్తుంది. తెలుగులో ఒక సామెత ఉంది, నేను ఇప్పుడు చెప్తుంటాను కదా. సత్యం
చెప్పులు తొడుక్కునేసరికే అసత్యం అంటే ఊరంతా తిరిగి వచ్చేద్దంటండి. సత్యం చెప్పులు తొడుక్కునే అంతలోనే అసత్యం అంతా ఊరంతా తిరిగి వచ్చిందండి. ప్రపంచంలో జరిగేది అదే. ఇప్పుడు కూడా చాలామంది నిందిస్తున్నారు ప్రభువుని, సిలువ మీద చేతగాని వాడిలాగా చనిపోయాడు యేసు ప్రభు అని, 3 మేకులు పీక్కోలేనటువంటి వాడని చాలా అంటున్నారు. కానీ సత్యం ఏంటంటే ఆయన ఆ విధంగా పలుకుతున్న వాళ్ళ కోసం కూడా చనిపోయాడు, వాళ్ళ కోసం సజీవుడిగా లేచాడు. మరణించి సజీవుడిగా లేవడం ద్వారా నేను సజీవుడని నిరూపించుకున్నాడు. యేసు ప్రభువు ఎందుకు మరలా కనబడ్డారు అంటే మనల్ని సాక్షులుగా మార్చడానికి. యేసు ప్రభు కనబడిన ప్రతి తరువాత వాళ్ళు సాక్ష్యాన్ని పలికారు. కొన్ని వాక్యాలు మనం చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త తీసుకుందాం. ముందుగా మొట్టమొదటిగా యేసు ప్రభువు ఒక స్త్రీకి కనబడుతున్నారు ఉత్థానమైన తర్వాత. ఆవిడ పేరేంటి? మగ్దలా మరియా. ఆమె ఒక పాపి, మారు మనసు పొందకముందు చాలా పాపములో జీవించినటువంటి స్త్రీ. యోహాను సువార్త 20వ అధ్యాయము 18వ వచనాన్ని మాత్రం చదవండి దయచేసి. మగ్దలా మరియమ్మ వెళ్ళి శిష్యులతో నేను ప్రభువును చూచాను అని వారికి ప్రభువు సందేశమును అందజేశాను. ప్రియులారా, ఇక్కడ మీరు గమనించండి, ఒక స్త్రీ వెళ్ళి శిష్యులకి సాక్ష్యం చెప్తుంది. ఏమని చెప్తుంది? ఉత్థానమైన యేసు ప్రభువుని నేను చూచాను. సాక్ష్యం, ఉత్థానమైన యేసు ప్రభువుని నేను చూచాను. యోహాను సువార్తలో మీరు జాగ్రత్తగా చూస్తే 2 స్త్రీలు సాక్ష్యాలు బలంగా ఉంటాయండి. యోహాను సువార్త 4వ అధ్యాయములో సమరియ స్త్రీ కనబడుద్దండి. ఆవిడ కూడా పాపములోనే బ్రతుకుతుంది, ఆవిడ కూడా చెడులోనే బ్రతుకుతుంది, ఆవిడ కూడా 5గురిని కట్టుకుంది, పాపములో బ్రతుకుతుంది. ఇప్పుడున్నటువంటి వాడు తన భర్త కాదు. అయినా కానీ ఆ స్త్రీ ఏం చేస్తుందండి? గ్రామములోనికి వెళ్ళి గొప్ప సాక్ష్యాన్ని చెప్పింది యేసయ్య గురించి. ఆశ్చర్యం ఏంటంటే యోహాను సువార్తలో ఉత్థానమైన తర్వాత కూడా మొదటి సాక్ష్యాన్ని ఇచ్చింది ఒక స్త్రీనే సాక్ష్యం పలికింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని గురించి. ఆ తర్వాత మనం మరొక వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. యేసు వచ్చినప్పుడు పన్నిద్దరిలో ఒకడగు దిదీము అనబడు తోమ శిష్యులతో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో మేము ప్రభువును చూచితిమని సాక్ష్యం పలికారు. వాళ్ళు అందుకు గమనించండి, మేము ప్రభువును చూచామని సాక్ష్యం పలికారు. ప్రియులారా, యేసు ప్రభు ఉత్థానాన్ని దాచిపెట్టడానికి, సమాధి చేయడానికి చాలామంది ప్రయత్నం చేశారు. కానీ యేసు ప్రభువును నమ్మినటువంటి, ఆయన ఉత్థానాన్ని కళ్ళారా చూసినటువంటి వాళ్ళ సాక్ష్యం ముందు ఈ అబద్ధీకుల సాక్ష్యం నిలబడలేదండి, అసత్యవాదుల యొక్క సాక్ష్యం నిలబడలేదండి. అవునా కదా? కాబట్టి ఈ రోజున యేసు ప్రభు ఉత్థానమయ్యాడు అని మేము చూసాము, మా కళ్ళారా మేము చూసామని చెప్పగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ రోజున క్రైస్తవ విశ్వాసం ఇంతగా బలంగా ప్రాకిపోయింది. ఒక్కసారి అపోస్తుల కార్యాలను కూడా తీసుకుందాం. సాక్ష్యాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో పరిశుద్ధాత్మను పొందిన తర్వాత పెంతుకొస్తు పండగ రోజున పరిశుద్ధాత్మను పొందిన తర్వాత పేతురు, అపోస్తులు అందరూ కూడా వాక్యాన్ని బోధించారు. వారిలో ముఖ్యుడు, ప్రథముడు పేతురు గారు. ఆ రోజున ఏమంటారంటే, ఆయన మేమే సాక్షులము, ఆయన ఉత్థానం కావడానికి మేము చూసాం, మాకు కనబడ్డాడు. ఆయన చనిపోయినటువంటి వాడు కాదు, ఆయన సజీవుడు. ఈ సాక్ష్యం చాలా ముఖ్యం క్రైస్తవ జీవితంలో. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 32వ వచనాన్ని చదవటానికి ప్రయత్నం చేయండి దయచేసి. దేవుడు సమాధి నుండి లేచిన ఈ యేసునకు, సమాధి నుండి లేపిన ఈ యేసునకు మనమందరము సాక్షులం. పేతురు గారు పలుకుతున్నారని ఈ మాట. ప్రభువుని దేవుడు సమాధి నుండి లేపాడు, దీనికి మేము సాక్షులం, మేము చూసామంటున్నాడండి. ఇది
ఈ పేతురు గారు పలికినట్టు బలమైనటువంటి సాక్ష్యం మనందరి తెలుసు కదా. యేసు ప్రభువుకు 12 మంది శిష్యులు ఉన్నారు, అవునా కదా? వాళ్ళల్లో ఒకళ్ళు భారతదేశానికి వచ్చారు. ఆయన పేరేంటి? థామస్ గారు. చాలామంది అండి క్రైస్తవులు అంటున్నారు, క్రైస్తవుల గురించి అంటున్నారు, భారతదేశానికి క్రైస్తవ మతం నిన్న మొన్న బ్రిటిషు వాళ్ళ ద్వారా వచ్చిందంటే తప్పండి. అది భారతదేశానికి క్రైస్తవ మతం భారతదేశం ఏకీకృతము కాకముందే, ఇతర మతాలు కొన్ని లేకముందే భారతదేశానికి క్రైస్తవ మతం వచ్చింది. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువు చేత ఎన్నుకొనబడి అభిషేకించబడి దేవుని యొక్క సువార్తను, ఆయన శ్రమలను చూచినటువంటి వాడు, ఆయన చేతుల చీలల్లో గంటల్లో చేలు పెట్టి చేయి పెట్టినటువంటి ఆ తోమాసు గారే మన భారతదేశానికి వచ్చాడు. ఆ పరిశుద్ధుడే మన భారతదేశానికి వచ్చాడు. ఆ ఉత్థానమైన క్రీస్తుని కళ్ళారా చూచినటువంటి ఆయనే మన భారతదేశానికి వచ్చాడు. ప్రభు యొక్క ఆ సత్య సువార్తను సాక్ష్యం పలికాడు. ఆ ప్రభువు కోసం మరణించాడు ఏకంగా. ఈనాడు కూడా మీరు చెన్నై రాష్ట్రానికి వెళితే థామస్ గారి కొండ మీద నిలువెత్తు సాక్ష్యం, థామస్ గారు ప్రభువు కోసం పలికిన సాక్ష్యానికి గురుతుగా మనకు కనబడుతుంది. కానీ ఆధునిక క్రైస్తవ్యంలో ఈ సాక్ష్యం అనేది నీరుగారిపోతుందండి. క్రైస్తవుడిలో సాక్ష్యం లేదు. ఆ బలమైన దృఢమైనటువంటి ఆ రేవతి అనే ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా దాని కానిస్టేబుల్ అన్నమాట. ఆమె ఒక సత్యం కోసం సాక్ష్యం నిలబడింది కాబట్టి ఈ రోజున ఆ ఇద్దరు తండ్రి కొడుకులను చంపినటువంటి దానికి న్యాయం జరిగింది. నీవు నేను కూడా క్రైస్తవులంగా సత్యం కోసం నిలబడకపోతే క్రైస్తవ్యం నిలబడదండి. దేవుడికి తెలిసి ఎలా నిలబెట్టుకోవాలి, కానీ నీవు నేను కూడా అదే విధంగా నిలబడగలగాలి. యేసు ప్రభు ముందుకి పిలాతుడు వచ్చాడు. ఇది చివరి తీర్పు సమయంలో. అది మనం యోహాను సువార్త 18వ అధ్యాయం చదువుకుంటాం. యేసు ప్రభువుని పిలాతుడు అడుగుతాడు, నువ్వు రాజువా అంటాడు. ఏమంటాడు? నువ్వు రాజువా అని అడుగుతాడు. ఒకసారి వాక్యాన్ని చదువుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. 33వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. పిలాతు మరలా మందిరములోనికి వెళ్ళి యేసుని పిలిచి నీవు యూదుల రాజువా అని అడిగాను. నీవే స్వయముగా నీవే అంటున్నావుగా నేను రాజునని, నీవే అంటున్నావుగా. వేరే చోట అయితే నీవు అన్నట్లే అని ఉంటుందండి. పేతురు గారికి పిలాతునికి ప్రభు చెప్పాడు నేను రాజునే అన్నాడు. కానీ అక్కడ ప్రభువు ఒక మాట చెప్తాడండి. ఏమిటి అంటే 36వ వచనములో, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైనచో నేను యూదుల చేతులలో పడకుండా నా అనుచరులు పోరాడేవారు, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. 37వ వచనంలో పేతురు మళ్ళా గుచ్చడుగుతున్నాడు. ఏమనంటున్నాడు? అందుకు పిలాతు అట్లయినా నీవు రాజువా, అయితే నువ్వు రాజువా అని అడిగాడు. నేను రాజునని నువ్వే చెప్తున్నావు, నేను నిజంగా రాజునే అంటాడు. ఒప్పుకుంటాడు యేసు ప్రభు. పిల్లారా, ఇప్పుడు ఒక మాట చెప్తాడు, ముఖ్యమైన మాట. ఆ మాటను చదువుకున్న పిల్లరా, నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించితిని, దీని కొరకే ఈ లోకమునకు వచ్చి తిని. ఇందులో మీరు గుర్తించుకోవాల్సిన, నోట్ చేసుకోవాల్సిన మాట ఏంటంటే సాక్ష్యం ఇవ్వడం. యేసుప్రభు ఎందుకు వచ్చాడంటే ఈ లోకానికి సత్యమునకు సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. సత్య సంబంధులందరూ నా మాటను ఆలకిస్తారు, నాకు సాక్ష్యం పలుకుతారు. ప్రియులారా, క్రైస్తవులంగా ఉన్నామని చెప్పుకుంటున్న మనం ఎంతవరకు క్రీస్తు ఉత్థానానికి సాక్షులంగా బ్రతుకుతున్నాం? ఈ ఉత్థాన కాలంలో మనం ప్రశ్నించుకోవాలి. ప్రభువు చాలామందికి కనబడ్డాడు, చాలామందికి దర్శనమిచ్చాడు ఉత్థానమైన తర్వాత. ఎందుకు దర్శనమిచ్చాడు అంటే ఆయన ఉత్థానము ద్వారా వీళ్ళు సాక్షులుగా మారాలి. ఆయన ఉత్థానం వీరిని సాక్షులుగా నిలబెట్టాలి. మేము చూసాం, పేతురు గారు అన్నారు కదా అపోస్తుల కాలం, మేము మా కనులారా చూచితిమి. ఇదిగో అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 32వ వచనంలో, ఈ యేసును దేవుడు సమాధి నుండి లేపెను, ఈ విషయము జరిగిన విషయమునకు మేమందరము సాక్షులం. ఎందుకు యేసు మళ్ళీ మళ్ళీ కనబడ్డారు అంటే మనము ఆయన ఉత్థానానికి సాక్షులముగా మారాలి. ప్రియమైనటి క్రైస్తవులారా, మీరు సాక్షులుగా ఉండాలి యేసు ప్రభు ఉత్థానానికి.
చెప్పాను కదా, సత్యానికి మనము సాక్ష్యం ఇవ్వకపోతే అసత్యం పై చేయి తీసుకుంటదే. సత్యానికి మనం సాక్ష్యంగా నిలబడకపోతే అసత్యం గెలిచేటి ప్రమాదం ఉంది. క్రైస్తవ విశ్వాసానికి ఇప్పుడు గడ్డు రోజులు ఉన్నాయి. భారతదేశంలో చాలా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది. నువ్వు నేను వేరే మతం వాళ్ళు మనల్ని ఎట్ట అంటున్నారు, వేరే వాళ్ళు మన మతాన్ని ప్రచారం చేసుకోవటం. అసలు క్రైస్తవులంగా మనలో ఎంతమంది నిజాయితీ గల క్రైస్తవులంగా జీవిస్తున్నాం, సాక్షులుగా బ్రతుకుతున్నాం. పౌలు గారు చెప్పినట్లుగా క్రైస్తవులమైన మనమే సిలువకు శత్రువులుగా బ్రతుకుతుంటే ఎలా క్రైస్తవ్యం నిలబడుతుందండి? ఎలా క్రైస్తవ్యం బ్రతుకుతుందండి? ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు అంటారు కదా, మీలో అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా బ్రతుకుతున్నారు. ఈ విషయాన్ని మీ కన్నీటితో చెప్తున్నాను అంటున్నాడు. క్రీస్తు ఉత్థానానికి శత్రువులుగా బ్రతుకుతున్న మన బ్రతుకులు, మన నడత, మన నడక. ఈ 12 మంది అపోస్తులలో ఒకడు ఊరేసుకొని చచ్చిపోయాడు. వారి పేరేంటి? యూదా ఇస్కరియోతు. 11 మంది ఉన్నారు. ఈ 11 మందిలో ప్రియులారా, యోహాను గారు, ఎవరు? సువార్తికుడైనటువంటి యోహాను గారు మాత్రమే సహజ మరణాన్ని పొందుకున్నారు. మిగిలిన 10 మంది చంపబడ్డారండి. అందరూ చంపబడ్డారు క్రీస్తు కోసం. సాక్ష్యం ఇవ్వడం అంటే శ్రమలుంటాయి. సాక్ష్యం అంటే సవాలుతో కూడుకుంటుంది. సాక్ష్యం ఇవ్వటంటే కొంతమంది ఎదురైతే మనకి శ్రమలు. కానీ గుర్తుపెట్టుకోండి, నువ్వు సాక్ష్యం ఇవ్వగలిగినప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? మనుష్యుల ముందు నా కొరకు సాక్ష్యం ఇచ్చు వాని గురించి తండ్రి సమక్షములో పరలోకములో నేను వాడి గురించి సాక్ష్యం ఇస్తాను. నువ్వు పొందబోయే మహిమ ఇది, నువ్వు పొందబోయే అద్భుతమైన కృప ఇది. ఈనాడు మనందరము కూడా యేసయ్యను ప్రార్థన చేసుకుందాం. దేవా, నీ సత్యానికి అనగా నువ్వు మరణించావు. సకల మానవాళి, ఒక క్రైస్తవుల కోసం మాత్రమే కాదు, సకల మానవాళి పాపముల కొరకే నీవు సిలువలో శ్రమలు పొందావు, మరణించావు, 3వ నాడు సజీవుడిగా లేచావు అనే ఈ సత్యానికి నేను సాక్ష్యం ఇవ్వడానికి కావాల్సినటువంటి ఆ శక్తిని, పరిశుద్ధాత్మ వరాన్ని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మాకు ప్రసాదించు తండ్రి అని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, యేసు రాజా, సజీవుడా, నీకు స్తోత్రాలు. ఓ యేసయ్యా, ఈనాడు అపోస్తలులు, శిష్యులు నీకు సాక్ష్యాన్ని పలుకుతున్నాడు, సత్యానికి సాక్ష్యాన్ని పలుకుతున్నారు. మేము కూడా క్రైస్తవులంగా నీకు సాక్ష్యం పలిక నికార్సైన క్రైస్తవులంగా జీవించటానికి కావలసిన శక్తిని మాకు దయచేయండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మాకు అనుగ్రహించండి. ప్రభువా, మేము మానవ బలహీనతల కారణంగా నీ నుండి దూరం అయిపోకుండా నీ యొక్క సజీవానికి, నీ ఉత్థానానికి వ్యతిరేకముగా మారకుండా మమ్మల్ని కాపాడండి తండ్రి. మాలో ఉన్న బలహీనతలను తీసివేయండి తండ్రి. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్నటువంటి ఈ నీ బిడ్డలందరినీ మీరు దీవించండి ప్రభువా. నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపండి తండ్రి. ఈ యూట్యూబ్ ద్వారా ఈ వాక్య పరిచయను ఆలకిస్తున్నటువంటి వారి యొక్క ఉద్దేశాలను తలంపులను ఉంచుతున్నట్టు ప్రతి బిడ్డను దీవించమని, ఆశీర్వదించమని, ఈ పరిచర్యకు తోడ్పడుతున్న, సహాయం చేస్తున్న ప్రతి బిడ్డను మీరు నింపమని, దీవించమని, ఆశీర్వదించమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.